నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. తమిళనాడు రాజకీయాలలో ఇప్పుడు ప్రధాని అభ్యర్థి అంశంపై కొత్త చర్చ మొదలైంది. ఇటీవలే అధికారంలోకి వచ్చిన టీవీకే కేవలం రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలోనూ తన సత్తా చాటాలని చూస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు 2029 లోక్సభ ఎన్నికలలో టీవీకే అధినేత సీఎం విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయాలన్న డిమాండ్లు వినిపిస్తూ ఉండగా, మరోవైపు కాంగ్రెస్ రాహుల్ గాంధీయే తమ ప్రధాని అభ్యర్థి అంటూ స్పష్టం చేస్తోంది. దీంతో మిత్రపక్షాల మధ్య ఇప్పుడే సీఎం విజయ్ వర్సెస్ రాహుల్ గాంధీ అనే కొత్త రాజకీయ సమీకరణానికి తెరలేచింది అనే చర్చ జోరందుకుంది. అసలు టీవీకే నేతలు విజయ్ పేరును ఎందుకు తెరపైకి తెచ్చారు? కాంగ్రెస్ ఎందుకని దీనిని కొట్టిపారేస్తోంది? ఈ పరిణామం భవిష్యత్తు కూటమి రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇక తమిళనాడు రాజకీయాలలో పొత్తులు ప్రకటనల వేడి రాజుకుంది. ఇటీవలే అధికారంలోకి వచ్చిన తమిళగ వెట్రి కజగం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలోనూ తన ప్రభావాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే 2029 లోక్సభ ఎన్నికలలో టీవీకే అధినేత సీఎం విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలన్న డిమాండ్లు ఆ పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. దళపతి విజయ్కు తమిళనాడులో ఉన్న భారీ క్రేజ్, యువతలో ఉన్న ఆదరణ, పార్టీకి వస్తున్న ప్రజాస్పందనను దేశవ్యాప్తంగా విస్తరించవచ్చు అని వారు భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఉత్తర భారత రాష్ట్రాల్లోనూ విజయ్కు ఆదరణ పెరుగుతోందని చెబుతున్న టీవీకే నేతలు ఆయన జాతీయ రాజకీయాల్లోకి వస్తే దక్షిణాది నుంచి ఒక కొత్త రాజకీయ ప్రత్యామ్నాయంగా నిలుస్తారు అనే ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు, విజయ్కు దేశాన్ని నడిపించే సమర్థత ఉందంటూ డి శరత్ కుమార్ సహా పలువురు టీవీకే సీనియర్ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తుండడం విశేషం. అయితే టీవీకే మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ మాత్రం ఆ ప్రతిపాదనపై భిన్నంగా స్పందిస్తోంది. తమ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీయేనని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. దీంతో టీవీకే కాంగ్రెస్ మధ్య ప్రధాని అభ్యర్థిత్వం విషయాల్లో విభేదాలు మొదలయ్యాయి అనే చర్చ ఊపందుకుంది. ఒకవైపు విజయ్ను జాతీయ స్థాయిలో ప్రొజెక్టు చేయాలని టీవీకే గట్టిగా ప్రయత్నిస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది. నిజానికి 2029 లోక్సభ ఎన్నికలలో తమ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీయేనని కాంగ్రెస్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ సందర్భంలోనే తమిళనాట టీవీకే నేతలు చేస్తున్న ప్రకటనలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్తోంది. విజయ్కు భారీగా అభిమానుల బలం ఉన్నమాట నిజమే అయినప్పటికీ ఆ అభిమానాన్ని ఎన్నికల ఓట్లు, దేశవ్యాప్తంగా రాజకీయ మద్దతుగా మార్చుకోవడం అంత సులభమైన పని కాదని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రధాని కావాలంటే కేవలం సినీ ఇమేజ్, అభిమాన సంఘాలు, ప్రజా ఆదరణ మాత్రమే సరిపోవని, దేశవ్యాప్తంగా బలమైన రాజకీయ సంస్థాగత వ్యవస్థ, కూటములు, వివిధ రాష్ట్రాలలో ఓటర్ల మద్దతు కూడా అవసరమంటూ గుర్తు చేస్తున్నారు. అంతేకాదు, జాతీయ రాజకీయాలలోకి వెళ్లాలనుకుంటే ముందుగా బీజేపీని ఎదుర్కోవడం, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బలమైన రాజకీయ పోరాటం చేయడంపై టీవీకే దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయాలకే పరిమితం కాకుండా రానున్న రోజులలో ఇండియా కూటమి రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తూ ఉంటే, మరోవైపు టీవీకే నేతలు విజయ్ను జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే 2029 లోక్సభ ఎన్నికలకు ఇంకా సమయం ఉండగా, అప్పటి వరకు విజయ్ తన అభిమాన బలాన్ని పటిష్టమైన ఓటు బ్యాంకుగా మార్చుకోగలరా? ఇతర రాష్ట్రాలలో టీవీకేకు మద్దతు కూడగట్టగలరా? జాతీయ స్థాయిలో పార్టీకి బలమైన రాజకీయ నిర్మాణాన్ని ఏర్పాటు చేయగలరా అనేది కీలకంగా మారింది. అదే సమయంలో విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ముందుకు తీసుకువెళ్లాలనే డిమాండ్ బలపడితే కాంగ్రెస్తో టీవీకే సంబంధాలు ఏ దిశగా మారతాయి? మిత్రపక్షాల మధ్య ఉన్న ఈ అంశం భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ సమీకరణాలకు దారితీస్తుంది అనే దానిపై కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ఏది ఏమైనా విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ముందుకు తీసుకురావాలనే టీవీకే డిమాండ్ ఇప్పుడు తమిళ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారిపోయింది. ఒకవైపు విజయ్కు ఉన్న సినీ ఇమేజ్ను రాజకీయ బలంగా మార్చుకునేందుకు
టీవీకే ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ మాత్రం రాహుల్ గాంధీ విషయంలో వెనక్కి తగ్గేదేలే అంటూ స్పష్టం చేస్తోంది. మరి 2029 నాటికి విజయ్ ప్రధాని రేసులో నిజమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తారా, లేక ఇప్పటికీ ఇది అభిమానుల నినాదంగానే మిగిలిపోతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. అంతేకాదు, ఈ ప్రధాని అభ్యర్థిత్వ డిమాండ్ కాంగ్రెస్తో టీవీకే రాజకీయ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపనుందో చూడాలి మరి.